వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికల తర్వాత ఎపిసోడ్ అనుకోవచ్చు. దానికి ముందు ఎన్నికల ముందు ఎపిసోడ్ చూసుకుంటే కనుక జగన్ ఐదేళ్ల పరిపాలన చూసాం. ఈ 5 ఏళ్ల పరిపాలనలో అసలు ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని ఓట్లు పట్టడానికి విస్తృతంగా అందరూ కష్టపడి నిలబడి ఎంత టైం అయినా సరే మేము ఓటేసే వెళ్తాం అని నిలబడి మరీ వేశారు. సో దీనికి కారణాలు ఏమంటారు? మనం కారణాలు లెక్కేస్తే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన నాయకుని వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటారు. గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ఇవ్వనంత మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశంతో అని అడగడంతో ఒక్క అవకాశమే కదరా ఇద్దాం లేరా అని ఇచ్చారు. ఆ అవకాశం అనేది చివరి అవకాశంగా మలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా ఉండిపోతాడు. ఆ విధంగా ఉపయోగించుకోలేదు కాబట్టి ఈరోజు చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. ఎవరు బట్టినా జగన్మోహన్ రెడ్డిని తిట్టే విధంగా తెచ్చుకున్నాడు. ఎందుకంటే అన్ని రంగాల వాళ్ళని వేధించాడు. ఒక విధంగా 2 విధాలుగా కాదండి. భవన కార్మికులు కాను, చిన్న పిల్లవాడిని కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ వేధించాడు. అనేక విధంగా అక్రమ కేసులు పెట్టాడు, వేధింపులు చేశారు, రౌడీజం చేశారు, గుండాయిజం చేశారు, ల్యాండ్ కబ్జాలు చేశారు. ఇవన్నీ ప్రజలు ఎన్ని రోజులు భరిస్తారు? నేను మీకు ఒక సీన్ చూపిస్తాను. ఒక మనిషి ఎంతైనా ఉంటాడు, ఒక స్థాయి వరకు ఉంటాడు. ఒక పగ అనేది ఎవరిపైన పెట్టుకోడు. ఒక పగ ఏ విధంగా పెట్టుకుంటాడు? నేను ఒక డైలాగ్ వినిపిస్తాను బాలకృష్ణ గారిది, ఒకసారి మీరు వినండి. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? ఒక మనిషిని బతికించేది తిండి, నీరు, అదేవిధంగా నిద్ర, ఇవే కాదు పగ కూడా బతికిస్తుంది అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి తనకు తానే తెలియకుండా ఎంతో మంది శత్రువులను తయారు చేసుకున్నాడు. చిన్నవాళ్ళు కదా వీళ్ళు నన్ను ఏం చేస్తారనుకొని ఏది పడితే అది చేశాడు. ఇంత అంతా కాదు, నేను ఒక ముఖ్యమంత్రిని 150 స్థానాలు ఉన్నాయి, ఒక సామాన్యుడు నన్ను ఏం చేయగలుగుతాడని చెప్పి ఒక ఇల్లు కూల్చేయడం, షాపుల్ని ఎత్తించేయడం, అదేవిధంగా వాళ్ళకి పొట్టగొట్టడం, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేయడం, ఉద్యోగాలను తీసేయడం, ఈ విధంగా ఎంతోమంది సామాన్యుల్ని ఉద్యోగాలను తీపిచ్చేసాం. ఈ విధంగా వేధించాడు. వాళ్ళకు ఉపాధి లేకుండా చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. వాళ్ళు భరించారు. వాళ్ళకు ఒక పగ. ఎందుకంటే నా కడుపు కొట్టాడు కదరా వాడినట్టైనా దించాలి అనే పగ పెట్టుకున్నారు. ఆ పగే వాళ్ళని 5 ఏళ్ళు బతికించింది. ఆ పగతో కసిగా ఓటేశారు వాళ్ళు. ఏ విధంగా అంటే ఈవీఎంలు బద్దలైపోయే విధంగా రాత్రి 12 అయినా 11 అయినా నిలబడి తెల్లారుతూ మిట్ట మధ్య ఎండకు కూడా నిలబడి ఎట్లయినా ఈ రాక్షసుని ఓడించాలి అనే పగతో ఓటేశారు. ఆ పగతో ఓటేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఏంటంటే ఎక్కడ కానీ ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన పరిమితుల్లో ఉండి వాళ్ళు చేయాల్సింది చేస్తే మంచి నాయకుడు ఎదుగుతారు. లేదు కక్ష సాధింపులు చేస్తే ఈ విధంగా తయారవుతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో పగ ఏ విధంగా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓర్చుకోలేకపోయారు. ఏ తప్పు చేయని మా నాయకుడిని ఎందుకు జైల్లో పెడతారు? అదేవిధంగా తల్లి లాంటి భువనమ్మని, ప్రతి ఒక్కరికి తల్లి లాంటి భువనమ్మని నిండు శాసనంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఎవరైనా కానీ వాళ్ళ తల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే ఓర్చుకుంటాడా? ఎంత కోపం వస్తుంది? వాడినట్టయినా దించాలి ఆ విధంగా అనుకున్నారు. అదేవిధంగా దేవాలయం లాంటి, మన ఇల్లు లాంటి, ప్రతి ఒక్క కార్యకర్తకు ఇల్లు లాంటిది తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం. అదేవిధంగా అలాంటి కార్యాలయం పైన రౌడీలను పెట్టించి కొట్టించి పగలగొట్టించాడు. ఎలా ఓర్చుకుంటారు? ఓర్చుకోరు. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారిని రోడ్లపైన కూర్చోబెట్టారు. అదేవిధంగా ఇంకొక దగ్గర నిలబెట్టి ఈ విధంగా లోకేష్ గారిపైన దాడులు చేశారు. ఇవన్నీ చేశారు. వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టారు. ఎస్సీ అట్రాసిటీ కేసులు, గంజాయి కేసులు, అదేవిధంగా అనేక విధాలుగా అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు. వాళ్ళు ఎంత ఓర్చుకుంటారు? ఓర్చుకున్నారు. ఏంట్రా ఈ జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే ఇంతమందికి శత్రువులా తయారయ్యాడు. అందరూ పగ పెంచుకునే విధంగా చేశాడు. తన పైన తానే చేసుకున్నాడు. ఏంటంటే తాను గ్లోతుకున్న గోతులో తానే పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఇంతమంది పైన పెట్టడం వల్ల వీళ్ళంతా ఏమనుకున్నారు? భరించారు. రగులుతూ ఉన్న కసిగా పనిచేసి ఈరోజు వేధించిన జగన్మోహన్ రెడ్డిని పోల్ మేనేజ్మెంట్ చేసి పోలింగ్ బూత్ దగ్గరకు ప్రతి ఒక్కరిని ఓటర్ని చైతన్యపరిచి పోలింగ్ బూత్ వరకు తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించారు. అంటే ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, జగన్ గంతె దిగడం ఖాయం అని అందరికీ అర్థమైపోయింది. కానీ ఇంత జరిగిన కూడా నిన్న అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈసారి కూడా మాదే గెలుపు, సీఎం ఈసారి జగనే అని ఆయన చెప్తున్నారు. ఏంటంటే రేపు వాళ్ళ భయం ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్లు దొరకరు. కౌంటింగ్ ఏజెంట్లు లేకపోతే ఇంకా కౌంటింగ్ ఏం జరుగుతుంది? కౌంటింగ్ ముందే చేతులు ఎత్తేసారంటారు. అందుకని ఆ కౌంటింగ్ ఏజెంట్ల కోసం మాత్రమే
ఈ విధంగా వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు చెప్తా ఉన్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఏదో డబ్బా మాటలు చెప్పాడు కదా, అంతా ఈ పాటలంతా ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్ల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. క్లియర్ కట్గా పల్లెల్లో ఎక్కడైనా కానీ ఎవరంటే వచ్చేది ఈసారి బాబే వస్తాడు, మేము సైకిల్కి గుద్దామంటా ఉన్నారు. ఇంత క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటే ఈరోజు రెడ్లు 50% అబో తెలుగుదేశం కేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడిన ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఈసారి 50 to 60% తెలుగుదేశం కేసారంటే రివర్స్ అయిందంటే అర్థం చేసుకోండి. నాకు తెలిసిన నా మిత్రులు కొంతమంది వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ అభిమానులు ఈసారి వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఎలక్షన్ అయిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి అంటే, మేము తెలుగుదేశం కేసాం, యాక్చువల్లీ మా ఊరంతా ప్రతిసారి వైఎస్ఆర్సీపీ వచ్చేది, ఈసారి తెలుగుదేశంకి మెజారిటీ వస్తుందన్న. ఇంకా హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లే పడ్డాయి కానీ లాస్ట్ మినిట్లో అయినా మేము ఎట్టో ఒకట జస్ట్లో అయినా గెలుస్తామనే, అంటే హార్డ్ కోర్ వాడు చెప్పలేడు ఇంకా ప్రత్యర్థి గెలుస్తారు. అలాంటోడే ఏమంటున్నాడు, ఏదో కొద్దో గొప్పలో బయటపడతాము, మా నియోజకవర్గం వరకు స్టేట్లో కాన్ఫిడెన్స్ లేదు అంటే ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకోండి వైఎస్ఆర్సీపీ ఎంత ఘోరంగా ఓడిపోబోతుందో. రేపు కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరు వాళ్ళకి, అందుకోసమని ఆ కౌంటింగ్ ఏజెంట్ల కోసం పాటలు పడతా ఉన్నారు. ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో ఒకరిద్దరితో మాట్లాడిచ్చే తప్పితే రేపు ఘోరాది ఘోరంగా ఓడిపోయి వాళ్ళ ఫైర్ బ్రాండ్లు అంతా యాడ్ అయిపోయారు. రోజా ఎక్కడికి వెళ్ళింది, అనిల్ ఎక్కడికి వెళ్ళాడు, పేరు నాని ఎక్కడికి వెళ్ళాడు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, ఎవ్వరూ మాట్లాడటం లేదు. రోజా అయితే ఏడవడం ఒకటి ఎక్కువ. ఏమంటే రోజా క్లియర్ కట్గా ఓడిపోబోతుంది, చిత్తుగా నోరేసుకొని అరిచింది, ప్రజలకి ఏం చేయాల, నోరేసుకొని అరిస్తే ప్రజలకి ఏం అవసరం, వాళ్ళకి మంచి చేస్తే ఓట్లేస్తారు, వాళ్ళకి మంచి చేయాల, ఈమైతే మంచిగా డెవలప్ అయింది, అందుకని ఆమెను ఓడగొడితే ఈ సోదంతా ఉండదురా అని చెప్పి రోజాను ఓడించేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవబోయే మొదటి సీటు నగిరి, కుప్పం తర్వాత నగిరి. గన్ షాట్గా మెజారిటీ కూడా కుప్పం తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక మెజారిటీ వచ్చే సీట్ నగిరి. కుప్పం ఫస్ట్, చంద్రబాబు గారి హైయెస్ట్ మెజారిటీ ఉంటుంది, ఆ తర్వాత నగిరి. అంత మెజారిటీతో బాను గెలవబోతున్నాడు, రోజా అంత చిత్తుగా ఓడిపోతుంది. వీళ్ళకి రేపు కౌంటింగ్ దగ్గర ఏజెంట్లు దొరకరు, ఆ రోజు వీళ్ళ పార్టీ నాయకులు ఎంతమంది అప్స్కాండ్ అవుతారో చూసుకోండి, అట్టుంటుంది వీళ్ళ పరిస్థితి. అంతే, ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా మంచిగా ఉంటారు, ప్రజలను మంచి చేయకుండా ఈ విధంగా అరాచకాలు రౌడీజం చేస్తే ఓడిస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని ఇంటికి పంపిస్తారు. ప్రజలందరికీ ఒక రోజు వచ్చింది, ఆ ఒక్క రోజుని వాళ్ళు కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నారు. ఆ సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈరోజు వీళ్ళంతా ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోబోతున్నారు.